వాళ్ళ 45వ శ్లోకం. సత్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షేః. సత్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుకబాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షేః. మహర్షే విసర్గలు కూడా ఉండి మదీయేన దకారానికి గుడి దీర్ఘం రెండు గమనించండి. గంటలు అటు చదువుతారా? తత్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితం ప్రసీద దినావసానోత్సుక బాలవత్సా విసృజ్యతాం ధేనురియం మహర్షే. సత్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితం ప్రసీద దినావసానోత్సుక బాలవత్సా విసృజ్యతాం ధేనురియం మహర్షే. మహర్షే విసర్గలు మహర్షే. విభాగం వాటిబడిలో వారు చెప్తారా? ఉన్నారు. సత్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుకబాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షేః. సత్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుకబాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షేః. పదవిభాగం. సహ త్వం మదీయేన శరీరవృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స అంత ఒకటే పదం అండి. విసృజ్యతాం ధేను ఇయం మహర్షే. రాజయ్య గారు విభక్తులు చెప్పమంటారా? సహ సహ తౌ తే తచ్చబ్దః ఉకారాంతః పుల్లింగః ప్రథమైకవచనాంతః. త్వం త్వం యువాం యూయం యుష్మచ్చబ్దః ఉకారాంతః పుల్లింగః ప్రథమైకవచనాంతః. మదీయేన మదీయేన మదీయాం మదీయైః మదీయ శబ్దः అకారాంతః పుల్లింగः తృతీయైకవచనాంతః. శరీరవృత్తిం శరీరవృత్తి శరీరవృత్తిం శరీరవృత్తి శరీరవృత్తీః శరీరవృత్తి శబ్దः ఇకారాంతః స్త్రీలింగः ద్వితీయైకవచనాంతः. దేహేన దేహేన దేహాభ్యాం దేహైః దేహ శబ్దः అకారాంతః పుల్లింగः ప్రథమైకవచనాంతः. తృతీయైకవచనాంతः తృతీయ. వివర్తయితుం తుమున్నంతమవ్యయం ప్రసీద క్రియాపదం. దినావసానోత్సుక బాలవత్స. ఇక్కడ వత్స వత్సే వత్సాః వత్సశబ్దः ఆకారాంత స్త్రీలింగः ప్రథమైకవచనాంతः. విసృజ్యతాం క్రియాపదం. ధేను ధేను ధేనవః ధేను శబ్దः ఉకారాంత స్త్రీలింగः ప్రథమైకవచనాంతः. ఇయం ఇయం ఇమే ఇమాః ఇదం శబ్దः మకారాంత స్త్రీలింగः ప్రథమైకవచనాంతः. మహర్షేః మహర్షేః మహర్ష్యోః మహర్షీణాం మహర్షి శబ్దः వికారాంతః పుల్లింగः షష్ఠ్యేకవచనాంతः. దీంట్లో క్రియాపదాలు విశుద్ధత ప్రసీద ఒకటి విశుద్ధతాం ఒకటి రెండు ఉన్నాయి. ప్రసీద అనేది లోటు లకారం, ఉద్యమ పురుష ఏకవచనం.
ఆ, అంటే ప్రసీదము అంటే అనుగ్రహము, అనుగ్రహించుము. మధ్యమ పురుష ఏకవచనం. మధ్యమ పురుషం కనుక ప్రసీదం అంటే అనుగ్రహించడం. మధ్యమ పురుషం కనుక ప్రసీద ప్రసీదతాం ప్రసీదతం. ప్రసీద 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 నిర్వర్తయితం కూడా ప్రసీదతాం నివర్తయితం అనేటువంటిది కూడా అసమాపక క్రియాపదం. ప్రత్యామ్నాయం. తర్వాత విసృజ్యతాం. విశుద్ధతాం విసృజ్యతాం అనేది కర్తరి కర్మడి ప్రయోగం. కర్మణి ప్రయోగం. కర్మడి దాంట్లో ఆత్మని ఇది కూడా లకారం మధ్యమ పురుష ప్రథమ పురుష ఏకవచనం. ప్రథమ పురుష ఏకవచనం. ఆత్మనేపథ్యం. విశుద్ధతాం విశుద్ధేతాం విశుద్ధంతాం. ప్రథమ పురుష ఏకవచనం. అంటే సృజ్యతాం సృజించడం, విసర్జించడం, విసర్జించడం. సృజ అనే ధాతువు నాకు దీపజరుగైన వదులుట అని అర్థం వస్తుంది. సృజ అంటే సృష్టించడం, వివేన ఉపసర్గ చేత వదిలవడం అని అర్థం వస్తుంది. విసృజ్యతాం అంటే వదలబడుగాక అని అర్థం, వదలబడుట. సరే, ప్రసీద అన్నప్పుడు అనుగ్రహించు. విసృజ్యతాం అంటే వదిలివేయబడుగాక. వదిలివేయబడుగాక ఏది అనేది ధేను విసృజ్యతాం. ఆ ధేను అనేది ఎట్లకి ఎటువంటి కథం భూతా ధేను అవసానోత్సుక బాలవత్స. దినావసానో దినా అవసాన బాలవత్స. అవసానం, అవసానాన్ని ముగింపు. దినం యొక్క అవసానం, దినం యొక్క ముగింపు. సాయంత్రం. సాయంత్రం ముందు ఉత్సుక అంటే ఎదురు చూస్తున్నటువంటి అర్థం. ఉత్సుకతో ఉన్నటువంటి బాల వత్స. వత్స అంటే లేగ. ఆ లేగ ఎట్లా అనేది బాల. మరి వచ్చనే దాంట్లో బాల వత్స అంటే ఆ లేగ లేత అయినటువంటి లేగ అన్నమాట. లేత అది అన్నటువంటిది. అది అటువంటి ధేను. ఆ ధేను ఎవరి యొక్క ధేను? మహర్షే ధేను. ఇంకా కూడా ఎటువంటిది అంటే ఇయం. ఇయం అంటే ఇది అంటే ప్రత్యక్షంగా ఇదిగో ఇక్కడ ఉన్నది అని అర్థం అన్నమాట. ఇదిగో కనబడుతున్నటువంటి ఇయం దినావసానోత్సుకవత్స ధేను మహర్షే ధేను విసృజ్యతాం. ఇయం అన్నది మహర్షే కదా గురుగారు, లేకపోతే ఇయం స్త్రీలింగం. ఏమంటే ఇయం స్త్రీలింగం, ఈమె అని అర్థం. ఈమె అంటే ఇక్కడ ఈ మహర్షి యొక్క ధేనువు. ఈ మహర్షి యొక్క ఈ అంటే మహర్షి కాదు, ఈ అంటే ధేను. మహర్షి యొక్క ఈ ధేను. ఇయం ఈ దినావసానోత్సుక బాలవత్స ధేను. మహర్షి యొక్క ఈ అంటే మనకు కనబడుతున్నటువంటి అర్థం. ఆ అంటే ఎక్కడో ఉన్నటువంటి కదా, ఎదురుకుండా ఉన్నటువంటి ఈ అని అర్థం. ఈ ధేనువు వదలబడుగాక అంటే ఈ కర్మటి ప్రయోగం అర్థం, కర్తరి ప్రయోగం అర్థం ఏంటి? నీవు వదిలివేయి అని అర్థం. నీవు వదిలేగాక నీ చేత వదలబడుగాక అని అక్కడ. నీ చేత లేదు, నీ చేత అధ్యాహారం. ఎవరి చేత అంటే నీ చేత వదలబడుగాక. జనరల్గా వాక్య ప్రయోగాల్లో ఒక మంచి పండితుల భాష లోపల ఎక్కువ కర్మటి ప్రయోగమే వాడతారు. ఆగే మీద మాగే మీద ఉంటుంది. ఎవరైనా ఇంటికి వస్తే రెండే ఆగచ్చ వల్ల ఆగమిత అంటే బాగుంటుంది. ఆగచ్చ అంటే ఏదో మామూలుగా అంటే మనం జనరల్గా ఆసనాలు అలంకరించండి అన్నట్టుగా కొన్ని ఆసనం కూర్చోండి అనే దానికి తేడా ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నమాట. ఎవరైనా స్టేజ్ మీద పిలిచి అధ్యక్ష స్థానంలో కూర్చోండి అంటే కనుక కూర్చోండి అనేకంటే అలంకరించండి అంటే కొంచెం అలంకారప్రాయం భాష అనమాట. ఎక్కడికో వారికి స్వాగతం. చెప్పాలంటే మీ చేత ఈ ఆశ్రమం అలంకరించబడుగాక.
ఏ అదే ఆసనం స్వీకరోతు అనొచ్చు కదా. కర్మణి వేరే ప్రయోగం. అంటే నేను అది కాదు, కర్మణి ప్రయోగం. అది కర్మణ కర్త ప్రయోగం అంటలేదు. ఆ. అంటే జనరల్గా ఒక మంచి పాండిత్య భాష లేకపోతే గౌరవ వాక్యం ఎట్లాంటిది అంటే దీనికి ఎక్కువ తీసుకుంటాం. ఇలా అది ఎట్లా అంటే అంటే దానికి ఈ కర్మటి ప్రయోగం కూడా కాకుండా ఏ విధంగా అయితే అలంకరించు అనే దానికి కూర్చో అనేటువంటి దానికి ఎట్లా కూర్చోవడం ఉంటుంది, ఆగచ్చాకును ఆగమ్యత అనే దానికి అంత తేడా వస్తుంది. ఆ. ఆ ఇంటికి వచ్చినటువంటి ఎవరు పెద్దవాళ్ళు వచ్చారో కూడా ఆగచ్చదు అనేటువంటి విధంగా మనం వాడితే తప్పేం కాదు, వ్యాకరణ విరుద్ధం కాదు. గౌరవం కానీ సూచన. గౌరవం ఎట్లా ఉంటుంది అంటే మర్యాద సభ. అగమ్యతాం ఎట్లా పెడతాడు అగమ్యతాం మర్యాద ఇప్పుడు భవాన్ ఆసనం స్వీకరోతు రైటే కదా. తప్పనలేదు. ఆ, అయితే గౌరవం డైరెక్ట్ స్పీచ్ కంటే ఎక్కువ మన కర్మడి ప్రయోగం కొంచెం విశిష్టంగా ఉంటుంది అంతే. దానికి ఇంకా విశేషంగా ఏమనాలి? భవాన్ ఆసనం స్వీకరోతు అంటే అలంక్రియతాం, ఆసనం అలంక్రియతాం. అలంక్రియత. ఓకే. ఇప్పుడు భవత అవుతుంది నీ చేత. కర్త తృతీయాలు ఉంటుంది, కర్తృకర్మణి తృతీయ అని, కర్తృకర్మణి తృతీయ. కర్మణి తృతీయ. కనుక కర్తకు కర్మకు తృతీయ వ్యక్తి ఏది కర్మడి ప్రయోగంలో. కర్తృకర్మణి కాదు, కర్మణి అంటే కర్మ ప్రయోగంలో కర్తృ ఏమిటి, ఇది కరణే కర్తృ. నీచే ఆసనం స్వీకరింపబడగా కరణానికి సాధకతమం కరణం కర్తృకరణయోస్తృతీయ. కర్తృకరణయోస్తృతీయ అంటే కరణం అంటే వస్తువు. రాముని చేత బాణం చేత చంపబడిందండి, బాణం చేత చంపబడి అనేటువంటి మీరు అది కర్మ ప్రయోగమైన కర్తరి ప్రయోగమైన కరణంకు తృతీయ అని. రాముడు బాణంతో చంపాడు, రాముడి చేత బాణం చేత చంపబడ్డాడు. ఎట్లయినా కరణం అంతే. కరణకు విభక్తి కర్మ ప్రయోగం కర్తరి ప్రయోగం తేడా ఉండదు. కానీ కర్తృపదానికి మాత్రం కర్తర్థకంలో ప్రథమ అయితే కర్మణ్యర్థకంలో మాత్రం తృతీయ ఉంటుంది. ఇక్కడ కనుక ఇది విసృజ్యత అంటే వదిలిపోయగుడుగా అంటే వదలండి అని ఒక గౌరవనీయంగా అంటే గౌరవ ప్రయోగంతోనే వాడడం అనమాట. సింహాన్ని గౌరవిస్తున్నట్టుగా అనమాట. అట్లా చెప్తూ ఇంకొక మాట ఏమన్నాడు, ఇంకా కూడా ప్రసీద కూడా అన్నాడు, అనుగ్రహించమన్నా. ఇది కర్తరి ప్రయోగం, అనుగ్రహించుము. ఈ ప్రసీద అనేటువంటిది ప్రాపసర్గా ఏమిటి, సీదు ధాతు. ఈ ధాతువు ఉన్నది లోట్లకారంగా ప్రసీదత అనుగ్రహించుము త్వం ప్రసీద. ద్వితీయలో ప్రసీదతం కాదా, ప్రసీదత కాదా? ప్రసీదతాతు అనేది ఏకవచనంలో, ప్రసీదతం ద్వివచనం. ఇప్పుడు సం వచ్చినప్పుడు సి వస్తుంది కదండి. త్వం ప్రసీదతాత ప్రసీద అనొచ్చు. అలా అనొచ్చా? ఓకే. త్వం ప్రసీదత ఎట్లా అనొచ్చు. ఓకే. ఇటువంటి ప్రయోగాల్లోనే ఎప్పుడు చూసినా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆగిపోతుంది కలం, అలాగే అయిపోతుంది అంతే. ఇంకా డౌట్ మరొక మంచిదే అన్నట్టు ఏంటి డౌట్లు వస్తూ ఆగిపోతుంటే ఇంకా ఎప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ తెలియట్లా. ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం. చూస్తుంటే డౌట్ చూస్తుంటే గట్టిగా ఏదో అండి కొంచెం కొంచెం ఎప్పుడైనా ఒకసారి దాన్ని క్లియర్ చేస్తుంటే ఇప్పుడు మనకు కరెక్ట్ గా జ్ఞాపక బాగా ఉంటుంది అన్నమాట, జ్ఞాపకశక్తిగా ఉంటుంది. అందుబాటులో ఉన్నారు కదా గురువులు అందుబాటులో. దీన్ని కూడా ఈ ప్రసీదను కూడా కర్మణిలో చెప్పాలంటే త్వయా ప్రసీదిత నీ చేత రక్షించబడుగాక, నీ చేత రక్షించబడుగాక. ఇక్కడ అది కూడా చూడాలి, ప్రసిద్ధతమే కావచ్చు కూడా చూడాల్సింది. అదే ప్రసీద అనుగ్రహించు, ప్రసాదించబడిన. అయితే ఇప్పుడు నిర్వర్తించుటకు ఇది అసమపక్రియ కాదు. నిర్వర్తితం దీని కొరకు కారణం అనుగ్రహించు.
ఏదో తుమంతమో ఏదో దేనికి ఉంటుంది. దేనికి అనుకరించాలి అంటే నిర్వర్తించడానికి. నిర్వర్తించడం, దేని నిర్వర్తించాలి? శరీర వృత్తిని శరీర వృత్తి దేహేన శరీర వృత్తిని నిర్వర్తించడానికి. శరీరం యొక్క వృత్తి అంటే జీవనము, వ్యాపారము, రకరకాల పనులు ఉన్నాయి. జీవిక శరీరం యొక్క జీవన విధానం అంటే భోజనాలు అవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి కనుక నీ భోజనం కొరకు భోజనాన్ని నిర్వర్తించడం కొరకు నీవు అనుగ్రహించు. దేంతో? దేహేన. మదీయన దేహేన. దేహేన ఏ దేహంతో? ఇప్పుడు దేహంతో ఇప్పుడు నేను చేసుకుంటున్నాను కంటే కాదు, ఆ దేహం కాదు, నా దేహం. మదీయేన దేహేన దేహేన మదీయేన దేహేన సంబంధం మదీయం, నాకు సంబంధించినట్టు. నాకు సంబంధించిన అంటే మమ అనే అర్థం కాదు, మమ దేహేన. మదీయేన దేహేన అంటే నా దేహంతో నీ శరీర వృత్తిని నిర్వర్తించకు సహత్వం. అట్టి నీవు ఇక్కడ ప్రసీదానప్పుడు కర్త త్వంకు సహా కూడా కలుపుకున్నా. అట్టి ఉన్నట్టు నీవు అని అటువంటి వెనుక చెప్పినటువంటి విధానంగా అనుగ్రహించేటువంటి వారు కనుక నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహం అని కదా వెనుక శ్లోకాలు బట్టి అటువంటి నీవు ఈ శరీర వృత్తిని, నీ యొక్క శరీర వృత్తిని నిర్వర్తించడానికి నా శరీరంతో నిర్వర్తించుకోని కనుక ఆ విషయంలో నన్ను అనుగ్రహించు అన్నాడు. ఎందుకంటే కారణం ఏమిటి అంటే కింద చెప్పాడు. కారణం ఏమిటంటే దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షి యొక్క ధేనువును విడిచిపెట్టు. నీకు కావాల్సిన దేహమే కదా, ఏదో ఒక దేహం కదా, కనుక నా దేహాన్ని విడిచిపెట్టున్నాడు. ఎందుకంటే నేను ఈ విధంగా ధేను రక్షణ కొరకు ఆత్మసమర్పణమైన శ్రేష్టమే కనుక నేను చేస్తాను. నీకు ఆకలి కొరకు దేహం అయితే ధేను అయితేనేమి, కాదైతేనేమి, కనుక నా దేహాన్ని తీసుకొని అని చెప్పాడు శ్లోకం. దీంట్లో మనకు ఏ విధమైనటువంటి అవి సంధులు ఉన్నాయా? ధేను ఇయం ధేనురియం విసర్గ సంధి. దివావాసన ఉత్సుక అక్కడ దినావసానోత్సుక బాలవత్స ఓత్సుక కదా, దినావాసన ఉత్సుక అది సవర్ణ దీర్ఘ సంధి. దినావసాన అన్నప్పుడు దినావాసన ఉత్సుక గుణసంధి. బాలవత్స. అవును. ధేను ఇయం ధేనురియం దేనురియం రెండే విసర్గ సంధి. ఎక్కువ అంతే. దేనుగు ఇయం రెండే ఉన్నాయి, పెద్ద లేవు. సహత్వం సహా త్వం విసర్గలోపసంధి. సహత్వం సహత్వం విసర్గలోపం. సహత్వం మొన్న అది అనుకున్నాను మొన్నటి పాఠంలో అదా, అదేదో గుర్తు రావట్లా. మొన్న యుష్మదు ఏష అన్నప్పుడు ఏదో అనుకున్నాం. అది యుష్మదు కాదు, తత్తు చేత శబ్దాలకు చెప్తారు. పునఃప్రయోగం అంటే సహా ఏష అనేటువంటి రెండింటికి. అవును, మొన్న సేమ్ ఇదే వచ్చింది మొన్న కూడా. దానికి అవసరం అంటే అవి ఇష్టపడితే వాటి విసర్గ లోపం చేసుకోవచ్చు. స్వేచ్ఛ. లేకుండా సస్త్వం అన్నారు. సత్యహం అన్న చోట సస్త్వం అన్నా ఇక్కడ ఛందసేం భంగం కాదు. అది కూడా సరిపోద్ది. ఎట్లయినా గణంలో తేడా రాదు. గణం సరిపోయింది. అంతే. ఉపజాతిలో తా కూడా మనకి ఉంటాయి కదా. కాదు, సకారం ఎట్లా గురువే. అది గురువే. అవునవును. కారము ఏ విధంగా గురువు. కారం తోమంతో గురువు వస్తుంది, సస్తోమన్న గురువే. ఎట్లయినా
అదో పదం ఇదో పదం కదా, రెండు పదాలు వేరు కదా. సంస్కృతం ఆ నిబంధన ఏది? లేదు మీకు తెలియదు అదే ఏమో. లేదు కదా పద విరుపు కదా అక్కడ సంస్కృతంలో. లేదు సంస్కృతానికి మొత్తం ఆహా. అంతా ఒకటే, మీరు ఎన్ని పదాలను వాడుకోండి, ఆహాహా. సంబంధం అమ్మో. లేదు. సంస్కృతం యొక్క ఛందస్సు యొక్క నియమాల్లో అది. ఇదొకటి, ఆహా. ఒకటి యతి భేదం ఒకటి, ఈ భేదం ఒకటి, అంటే డిఫరెంట్, మీకు తేడాలు ఎదుగుతున్నాయి. యాక్చువల్గా తెలుగు పద్యం కంటే దాంట్లో సంస్కృత శ్లోకం రాయడం ఈజీ. ఈ విధంగా ఈ పదచ్ఛేదానికి వాటికి కొంచెం నేను అంతే చెప్పే ఈజీగా కదా, ఉంటుంది. నేను నాకు అదే, నేను ఈ- సంస్కృత శ్లోకాలు రాసుకుంటాను కానీ తెలుగు వచ్చరికి నాకు అక్కడ పెద్ద సమస్య. నేను మనకి తెలుగు ఎత్తితో దెబ్బలాట ఉండదు, గొడవ ఉండదు. తెలుగు ఇప్పుడు పద్యం అసలు విషయం ఉంది అది. నాకు అన్ని అవధానం భాష చేసేట్టు భాష సంగీతం. అందుకే కొంచెం రాయడానికి ఈజీగా ఉంటుంది సంస్కృత శ్లోకం రాయాలంటే గబుక్కున. తెలుగు పద్యం ఛందస్సు రాయాలంటే వ్యాకరణం రెండు కలిసి అవునవును. అంతే. న్యస్తాక్షర లాగానే ఇక్కడ ఉంటుంది. భాష, ఇక్కడ మన తెలుగు భాషను కించపరచడం కాదు కానీ అది రాసే టెంపుల్లో సంస్కృతం ఈజీ అనిపిస్తుంది ఒకసారి. చెప్పడం కాదు, తెలుగు Correct. గ్రేట్ అనమాట. ఎందుకంటే ఒక క్లిష్టమైనటువంటి విధానాన్ని పాటిస్తారు మీరు. మా అంత తేలిక కాకుండా మీకు అంత ఉన్నప్పటికీ కూడా పద్యాలు రాయగలుగుతారు అనేటువంటి తెలుగులో ఒక విశిష్టమైన విషయం కదా. లేదులేండి రాస్తాం, అదే అలవాటు అయిపోయింది. ఇది మటుకు అప్పుడప్పుడు అకేషనల్ గా సంస్కృతం. ఇప్పుడు అది కొంతమంది regular- అక్షరం ప్రాస. మా తెలుగు వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టం ఎత్తినేసుకున్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువ కష్టం ఎత్తినేసుకున్నారు. అదే మా గురువు గారు అదే, అదే. దుష్కర ప్రాస అలవాటు చేశారు నాకు. అదే అలవాటు అయిపోయింది. అది మానను దుష్కర ప్రాస మటుకు. ఉమ్. ఏం కాదు ఇది. అదే కష్టం అంటే అలవాటు అయితే లేదు. ఆటోమేటిక్ గా పడిపోతుంటుంది అలవాటు అయితే. అది మామూలు అది వస్తుంది. అది కూడా ఉంటే పదాల మీద పద్యాలం ఆ భావాల పద్యాలే మీద నాకు ఇంకా సరిపు రాలే. పద్యాలు పదాలు నేను చాలా కష్టపడతాను. మొత్తానికి పద్యం తయారు చేయాలి అంటే గణితం వేసుకొని వేస్తుంటాను. సంస్కృతం అంటే ఓకే వేసుకోవాలి. నీలా నేను రాయగలిగే రోజు ఎప్పుడు వస్తుందయ్యా? తెలుగులో బాగా అంటే మొత్తం మహాభారతం, భాగవతం ఇవి రెండు బాగా చదవాలి. బాగా చదివితే ఆ పదాల పోనింపు ఎట్లా వస్తుంది అనేది పదాల సంగతి వేరు, మనం పద్యం రాయడం అనేది అభ్యాసైన. ఎన్ని చదవడం ద్వారా అది ఏంది, ఆ స్టైల్ ఎట్లుంటది, ఎట్లా చేయొచ్చు, కొత్త పదాలు కొత్త పదాలు. పదాల మీద పట్టుతూ ఉండాలి. అన్ని వస్తాయి, ఆ స్టైల్ ఆ పద్ధతులు అన్ని వస్తాయి. కనీసం ఒక అరగంట చదవాలండి, కనీసం అరగంట. కంఠస్థం కాదు, ఆ కంఠస్థం అదే అది అయిపోతూ ఉంటుందిలేండి. అది అది మొన్న వద్దిపుట్టివారి దాంట్లో ఆయన చల్లపల్లి శాస్త్రి గారు ఉత్పలమాలకి చదివారు ముఖసిరువరులారా అంటూ. అది 2 సార్లు 2 రోజులు కూర్చుని మొత్తానికి అయితే కంఠస్థ పెట్టాయి. మనం ఎందుకు రాదు అని అది వస్తుంది. ఈ శ్లోకంలోని భావం, శ్లోకంలో ఇంకేమైనా మీరు సమీక్ష చేయగలరు? సమీక్ష పెద్ద దీంట్లో పెద్ద ఏం లేదు. అయితే గురువు గారు ఏమైనా చెప్పాలి. నేను చెప్పే భావం చెప్పాను. ఆహా కాదు, ఇంకొకరు చెప్తారు కదా వివరణ, విశేషమైన వివరణ. అదే భద్రయ్య గారు ఇక్కడ పచ్చ జెండా పెట్టుకుంటారు, ఎర్ర జెండా ఒకళ్ళు, పచ్చ జెండా ఒకళ్ళు. ఇక్కడ పథకమారు విశ్లేషించాల్సినంత నాకేం కనపడలేదండి. ఎందుకంటే మాకు ముందు అసలు ఇది అర్థమే కావట్లేదు. అంటే నా బోటి వాడి విశ్లేషణ చాలంటారు. దిలీప్ మహారాజు తన ఇక్కడ రెండు సంఘటనలను సత్వం మదీయేన శరీర వృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద, ఇక్కడి వరకు ఒక సంఘటన. సత్వం మదీయేన శరీర వృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద, అయ్యా ఈ పని చేయండి అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. రెండవది దానికి సంబంధం లేకుండా దినావసానోత్సుక బాలవత్సాహ విసృజ్యతాం ధేనురియం మహర్షే, ఇది రెండవ ఘటన. రెండవ ఘటన ఏమిటి? అయ్యా ఆవును వదిలేయండి. ఆవు ఎలాంటిది అది ఆవు యొక్క విశేషణం చెప్పడం ఏంటంటే దినావసాన ఉత్సుక బాలవత్స, ఒక దూడను కలిగి ఉన్నది. అది మనకు చాలా కథలలో తెలుసు. అయ్యా నాకు దూడ ఉంది, అక్కడ నేను పాలిచ్చి వస్తాను అంటే పులెట్టాడి వదిలిపెట్టింది. కాబట్టి మరి
ఇక్కడ ఇక్కడ ఎందుకు వదిలిపెట్టదు? కాబట్టి అక్కడ అక్కడ దూడకు ప్రాముఖ్యత ఇవ్వడం అనేటటువంటి దినావసానోత్సుక బాలవత్సాహ ధేనులు ఇయం మహర్షే. ఈ ధేనువు మహర్షి యొక్క ధేనువు. ఈ రెండు విశేషణాలు, మహర్షి ధేనువు ఒకటి, బాలవత్స ఉత్సుకతగా ఉంటుంది అక్కడ సాయంత్రం కాగానే, కాబట్టి విసృజ్యతాం, విడిచిపెట్టడం మంచిదయ్యా అని అక్కడ సూచన చేయడం జరిగింది. ప్రధానమైనటువంటిది ఏంటి అంటే మదీయేన శరీర వృత్తిం దేహేన నిర్వర్తితం ప్రసీద. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ఈట్ మై సెల్ఫ్ అనేటటువంటిది ఒక రిక్వెస్ట్ చేశాడు. కాబట్టి ఈ రెండు వాక్యాలు ఒకదానికి కూడా సంబంధం లేకున్నా ఒక అద్భుతమైనటువంటి ఘటన చెప్పడం జరిగింది అనేది మాత్రమే అంతటి నాకేం కనపడుతుంది. కాకపోతే ఇందులో ఆ శబ్దరూప సమాసాలు మాత్రం చాలా బాగున్నవండి. ఇవి ఎవరు చెప్పారా? ఎవరైనా ఇంత క్రితం చెప్పే ఉంటారు. సహా తౌ తే, తశబ్దం తకారాంత పుల్లింగం ప్రథమైక వచనాంత. అది సహా తౌ తే, చాలా చోట్ల మనకు సహా వచ్చినప్పుడు తౌ తే అనేది వస్తుంది బహువచనంలో. తర్వాత త్వం 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 అనే దానికి యువాం యూయం, ఇది కూడా యుష్మత్ శబ్దం, ప్రథమైక వచనాంతం, ఇది దకారాంత పుల్లింగం. తర్వాత తృతీయంలో మదీయేన, రాజాగారు చెప్పారు కదా, మదీయేన అనేది ఒకటి, దేహేన అనేది ఒకటి. ఈ రెండు కూడా తృతీయ అలాంటివి కాస్త బాగున్నాయి. వాటిని చదువుకుంటే అలాగే తెలుసు. ధన్యవాదాలు. ఇక్కడ విశేషం ఏమిటంటే ధేను ఉండడానికి సిద్ధపడ్డ ఆ ధేను ఎటువంటిది అంటే, ఇక్కడ చూడండి, మహర్షే ధేను అన్నాడు. మహర్షికి రోజు హోమాలలో యజ్ఞాలలో పనికి వచ్చేటువంటి విశిష్టమైన ధేనువు అది. కామధేను యొక్క కూతురు నందిని చాలా విశిష్టమైంది. అందుకోసం కూడా మహర్షే ధేను అనేటువంటి ఒక ప్రత్యేకార్థాన్ని ఇస్తుంది. అది ఎటువంటిది అంటే, దానికోసం దాని యొక్క దూడ ఎదురు చూస్తుంటది. తల్లి కోసం సాయంత్రం పూట బయటికి పోయినటువంటి యొక్క ఏదైనా ఆవు ఎదురు చూస్తుంటది. ఆ విధంగా ఆతురపడుతున్నటువంటి యొక్క వత్స కలిగినటువంటిది, ఆ వత్సాన్ని కలిగినటువంటిది అనే, అందుకోసం దాని విడువు. ఆ విధంగా చేయడం వల్ల ఆ దూడకు బాధ కలుగుతుంది. తర్వాత మహర్షికి కూడా రోజు నిత్యం ఉపయోగపడేటువంటి యొక్క ధేను, విశిష్టమైన ధేను లేకపోవడం కూడా ఆయనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి, ఆయన నా శరీరాన్ని తిను దానికి బదులు, ఎందుకంటే నీ ముందరికి వచ్చినటువంటి దాని ఆహారంగా స్వీకరిస్తావు కదా అన్నాడు. అంటే అది పోతే అటు దూడకు ఇబ్బందే, తర్వాత ఇటు మహర్షికి కూడా ఇబ్బంది. అటు మహర్షి మీద ఉన్నటువంటి యొక్క భక్తి వలన ఆ విధంగా తను అర్పించడానికి సిద్ధమైనాడు. అది అక్కడ గొప్ప విషయం, త్యాగం అన్నమాట. తర్వాత నందిని ధేనువు మీద కూడా ఉన్నటువంటి యొక్క ఆ గౌరవం వల్ల ఆ విధంగా ఆయన త్యాగం చేయడానికి సిద్ధపడటం గొప్ప విషయం. ఇక్కడ చూడండి, భావంలో చాలా స్పష్టంగా ఇంత క్రితం నా యొక్క వృత్తి ఇది అని చెప్పినటువంటి సింహాన్ని ఇదే మాట ఇక్కడ వాడాడు. అంగాగత సత్వ వృత్తి గల అనే పదం వాడుకొచ్చాడు. అంగాగత సత్వ వృత్తి ఉన్నట్టుగా నీకు, కాబట్టి నేను ఎదురుగా ఉంటాను, నన్ను తీసుకో. ఏదో ఒకటి కాదు కదా, ముందరగా వచ్చింది ఆహారం కావాలి అని నిర్ణయింపబడ్డాయి కదా, దానికి బదులు అన్నీ తీసుకొని నేను ఇక్కడనే ఉన్నా అని తను త్యాగం చేయడానికి పూనుకుంటాడు అనమాట. దేనికోసం? ధేనువు కోసం, తర్వాత మహర్షి కోసం. ఆయన మీద ఉన్నటువంటి భక్తి వలన, నందిని దేని మీద ఉన్నటువంటి యొక్క గౌరవం వల్ల అట్లా అన్నమాట. అంటే ఆయన యొక్క ఆ శీలాన్ని అక్కడ తెలియజేస్తుంది అనమాట, ఆయన త్యాగ గుణాన్ని. శిబి చక్రవర్తి వస్తుంది. శిబి చక్రవర్తి ఆయన వంశాన్ని నిలబెట్టాల్సిన పని ఉంటుంది, అది మర్చిపోయాడుగా. గోవుని రక్షించడం కోసం రాజు ఎంతైనా త్యాగం చేయాలి. అది కూడా గోవు యొక్క రక్షణ అది కూడా చెప్తాడు ఇప్పుడు తర్వాత. పైగా అది బిడ్డతో ఉన్న. ఇప్పుడే మాకు పొలం నుంచి ఫోన్ వచ్చింది. మా పొలంలో 3 ఆవులు, 1 దూడ, 4 ఉన్నాయి మొత్తం పేయ దూడలు. వాడు 1 గంట దాకా ఇడవలేదట. పక్క పొలం వాడు వచ్చి 1 గంటకు ఇడిచి, అయ్యా ఎందుకు ఈ పాపం కట్టుకుంటారు, వీటిని అమ్మనమ్మండి, లేకపోతే వాడు పొద్దునే వచ్చి ఇడిచేటట్టుగా చేయండి. ఏంది ఇది? 1 గంట దాకా వాటికి నీళ్లు లేక నిప్పులు లేక అట్లా నిలబడి ఉన్నాయి.
నేను వచ్చి విడిచానండి అని పక్క వాడు ఫోన్ చేశాడు ఇప్పుడే. దొడ్లో నేను పెట్టారా అందుకే వాటిని అసలు ఆయన? విషయం మర్చిపోయాను. నేను క్లాస్ అన్నది విషయం మర్చిపోయి నేను మా తమ్ముడికి ఫోన్ చేసి ఎవరే అవి అమ్మే ఆయన ఎందుకు చేస్తాడు, ఎంత కొంత అమ్మివారే, మనకు ఆ పాపం లేనిపోయిన పాపం తగులుతుంది. చేలో అంటే ఆవులు కడితే ధర్మం అని మనం ఉంచుతున్నాం, కానీ ఊరికే ధర్మం కంటే కట్టేశారు. ఎక్కువ వాటిని బాధ పెట్టడం అవుతుంది. అంతే మరి. శిబి చక్రవర్తి కథ స్ఫురణకు వస్తుంది. ఇది కూడా తన శరీరాన్ని ఇస్తూ పౌరాన్ని రక్షించడానికి కొరకు తన శరీరాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. ఒక ప్రాణిని రక్షించడానికి అవసరం ఉంటే తన ప్రాణాన్నైనా రక్షిస్తానని చెప్పి చెప్పడం అనేది దీంట్లో ఇంకా ముఖ్యంగా ఏమిటంటే అంటే మామూలుగానే ఒక ప్రాణిని రక్షించడానికి అవసరం ఉంటే తన శరీరాన్ని ఇవ్వడం. అందులో ధేనువు రక్షణ, గోవు రక్షణ అనేది చాలా ప్రసిద్ధమైన చెప్పారు. గోవు కొరకు కానీ బ్రాహ్మణుల కొరకు కానీ తన దేహాన్ని ఎవరైతే ఇస్తారో వాడు స్వర్గాన్ని పొందుతారు అనేటువంటిది ఉంది. అట్లానే ఇంకొకటి కూడా ఏమిటంటే అందులో ఏమిటంటే మహర్షి ధేను తన గురువు ధేను. గురువు ఒకటి, గురువులో కూడా మహర్షి కూడా హోమధేను. ఇన్ని ఇష్టాలు ఉన్నాయి. అంటే ధేనువులో ఆయనకు అనేక ధేనువులు ఉంటాయి, దాంట్లో హోమధేను ప్రధానంగా ఉంటుంది. అట్లా అవన్నీ కూడా అటువంటి ధేను కాపాడడం కొరకు నీ శరీరం అయినా ఇస్తాను అని చెప్పాను. అని తన సమర్పణ భావాన్ని ఇక్కడ ధ్వనింపజేశాడు. ఇంకొక 2-3 నిమిషాలు ఇది అయిపోతుంది. ఏదైనా మనం రెండవ దాంట్లో వెళ్తాం. మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్తున్నా. చెప్పండి. మే 25వ తారీఖున ఆదివారం నేను రాసిన అమలిన అనే ఒక కావ్యం మీద జూమ్లో మన పట్వర్ధన్ గారు, దత్తాత్రేయ శర్మ గారు, అనంతకృష్ణ గారు, సినిమా రచయిత శిరాశ్రీ గారు, చింతావారు, ఈ అందరూ కలిసి ఒక సమీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేను ఆ లింక్ పెడతాను, తప్పకుండా మీరు అందరూ హాజరవ్వండి. ఉదయం 10ంటికి, మే 25 ఉదయం 10ంటికి. మాకు పెట్టండి, నేను కూడా చూస్తాను. అంటే ఈ గ్రూప్ లో మిగతా పెట్టద్దు అంటారు కదా, అందుకని నేను చెప్తున్నా. తర్వాత కార్యక్రమంగా తీసేస్తాం కదా. నేనేమిటంటే శుభాకాంక్షలు విషయాలన్నీ అసలు అంటే మన గ్రూప్ ఎతికితే మన పాఠాలు మాత్రమే ఎక్కువ కనబడేలా చూసుకోవాలి. ఒకవేళ అవసరం ఉంటే దాన్ని కావాలని మళ్ళీ తీసేస్తుంటాం. చూస్తారు కాగానే మీరు 11:30-12 కూడా సాయంత్రం ఎప్పుడైనా తీసేస్తాయి. సమూహంలో ఉన్న అందరికీ పంపే కంటే ఒకరికి గ్రూప్ లో పెట్టేస్తే అందరికీ గ్రూప్ లో పెట్టేస్తుంది. తర్వాత ఇంకా చెప్పండి. ఒకసారి శ్లోకాలు చదువుదాం సమయంత వరకు. చదవండి శ్రీదేవి గారు. సరే. అస్మద్గురుభ్యో నమః. సత్వం మదీయేన శరీర వృత్తిం దేహేన నిర్వర్తయితిం ప్రసీద దినావసోనోశ్చుక బాలవస్సా విసృజ్యతాం ధేనురియం మహర్షేః. సత్వం మదీయేన శరీర వృత్తిం దేహేన నిర్వర్తయితిం ప్రసీద దినావసానోశ్చుక బాలవస్సా విసృజ్యతాం ధేనురియం మహర్షేః. సత్వం మదీన శరీర వృత్తిం దేహేన నిర్వర్తయితుం ప్రసీద దినావసానోత్సుక బాలవత్స విసృజ్యతాం ధేనురియం మహర్షే. సత్వం మదీన శరీర వృత్తి
ఒకసారి మళ్ళీ మనం పడిపడేవారు శివసూత్రాలు చదవండి, చదవడానికి మాధవ్ చరిత్రకు. అథ మాహేశ్వరాణి సూత్రాణి ఐవన్ రుల్రిక్ ఏవం హయవరట్ లన్ జ్ఞమగణనం ఐ చెప్పారా? ఐవన్ రుల్రిక్ ఏవం ఐఔచ్ హయవరట్ లన్ జ్ఞమగణనం ఝభంగ్ ఘడధష్ జబగడదష్ ఖప చటత చటతౌ కపై శశసర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాన్ని. ఇప్పుడు మనం దేని గురించి చెప్పుకుందాం మరి? మొన్న మనం గుణసంఖ్యలో 3 సూత్రాలు చెప్పుకున్నాం గురుగారు. 3 సూత్రాలు చర్చించుకున్నాం ఆ రోజు ఆత్గుణ, అదే గుణ, ఆత్మ తపరతత్కాలస్య ఆత్మన, ఈ 3 అనుకున్నాము. తర్వాత అంటే అందులో కూడా మనం ఈ గంగోదకం, దాని ముందు ఉన్నటువంటి ఇంకొకటి ఉపేంద్ర ప్లస్ గంగోదకం, ఈ 2 ఉదాహరణలు చెప్పుకుని అంతవరకు చెప్పుకున్నాం. తర్వాత ఉపదేశానునాసిక దగ్గర నుంచి తర్వాత ఉరండ్రపరహ లోపసాకల్య ఇది పూర్వత్ర సిద్ధం, ఈ 4 చెప్పుకోవాలి. సంధిలో కృష్ణార్థి చెప్పుకోవాలి అండి. కృష్ణార్థి చెప్పుకున్నా, ఉరండ్రపరహ చెప్పుకున్నా, చెప్పలేదు లేదండి, అది 3 చెప్పుకున్నాం గురు. ఉపదేశానునాసిక దగ్గర నుంచి చెప్పుకోవాలి. ఉపదేశానునాసిక ఉరండ్రపరహ, దాని తర్వాత లోపసాకల్యస్య, తర్వాత చివరిది పూర్వత్ర సిద్ధం, ఈ 4 చెప్పుకోవాలి. అంటే కేవలం మొదటి గుణం మాత్రమే చెప్పుకుందాము. అవునండి, మొదటి గుణంలో 2 చెప్పుకున్నాం గారు. ఏ ఓం 2 ఈ ఊలు ఉదాహరణ చెప్పుకున్నాడు. ఈ ఊలు ఉపేంద్ర, తర్వాత గంగోదకం, ఈ 2 ఉదాహరణలు చెప్పుకున్నాడు. కృష్ణార్థి ప్లస్ తవల్కార, ఈ 2టికి సంబంధించిన ఉదాహరణతో పాటు ఉపదేశాన్ని చెప్పుకుంటే కానీ ఈ 2 రావు కదా. దాని తర్వాత ఉరండ్రపరహ వస్తుంది, తర్వాత దాని తర్వాత వచ్చేది లోపసాకలు చేశారు, చివరికి దానికి సంబంధించింది పూర్వత్రాస్తం, ఈ 4 చెప్పుకోవాలి. ఉరండ్రపరహ అనే సూత్రం కంటే ముందు ఉపదేశనాసిక ఇతర సూత్రం ఉంది. అవునండి, ఉపదేశానాసిక అయితే అక్కడికి, దాని తర్వాత ఇస్తాం ఉరండ్రపరహ. అంటే హలంత్యం సూత్రం కంటే ముందు సూత్రం ఇది పాణిని లెక్క ప్రకారం. పాణిని సూత్రంలో హలంత్యం అనే సూత్రం చెప్పుకుందాం. మొదటి మనం అంటే కౌముదిలో మొదటి సూత్రం అయిన ఆయన పాణిని యొక్క మహేశ్వర సూత్రంలో మాత్రం ఉపదేశనాసిక తర్వాత హలంత్యం. 1, 3 ఉండేది, ఇదేమో 1, 3, 3. హలంత్యం సూత్రంలో హల్లు అంత్యం 2 పదాలు ఉన్నాయి. హల్లు అంత్యం అనే దానికి వృత్తి ఏం చెప్పుకుందామంటే ఉపదేశే అంత్యం హల్ ఇత్ స్యాత్ అని చెప్పుకున్నాం. ఉపదేశమునందు అంత్యమైన హల్లు ఇత్ అవుతుంది అన్నప్పుడు సూత్రంలో ఉపదేశం అంత్యం లేదు కదా. హల్లు అంత్యం మాత్రమే ఉంది, కానీ ఉపదేశమందు అంత్యమైన హల్లు ఇత్ అవుతుంది, ఇత్ పదం ఉపదేశ పదం లేదు కదా. అంటే సూత్రాంతరాదనువర్తనీయం సూత్రం అనువర్తనీయం అని చెప్పుకున్నాం. వెనుక సూత్రం తీసుకోవాలని అని చెప్పుకున్నాం. అంటే జనరల్గా సూత్రం అక్కడమే చెప్పుకున్నాం. అంటే ఈ సూత్రం కనబడిన దాన్ని వెనుక సూత్రం ద్వారా గ్రహించాలి. ఇక్కడ ఈ వెనుక సూత్రం ఇది, దీంట్లో ఏముంది? ఉపదేశ పదం, ఇత్తు పదం ఉంది. ఉపదేశే అచ్, ఇది ఉపదేశే అచ్ అనునాసిక ఇత్తు స్యాత్. అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు.
ముందు ముందు అచ్చులు చెప్పి తర్వాత హల్లులు తర్వాత చెప్పారు. అంటే అచ్చులు ఎప్పుడు ఇత్తు అవుతాయి, హల్లులు ఎప్పుడు ఇత్తు అవుతాయి అనేది చెప్తూ హల్లులో అన్నింటికి ఉపదేశే, ఇక్కడ ఉపదేశే అజనునాసిక అనునాసిక అచ్చు, అచ్చులు మాత్రం అనునాసికమైన అత్తే, అనునాసికమైన అచ్చు మాత్రమే అన్ని అచ్చులు కావు. అవును. అయితే అనునాసికమైన ఎట్లా గుర్తుపట్టాలి ఉపదేశం అంటే అంతే. అనునాసిక్యా పాణినీయా అని కింద ఉంటుంది వృత్తి. అంటే పాణిని మహర్షులు, పాణినీయులు అంటే వ్యాకరణ పండితులు, వ్యాకరణ పాణిని మహర్షి యొక్క అనుబంధంగా వచ్చేటువంటి వారైతే వ్యాకరణ శాస్త్ర మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినదే అనునాసికం. కానీ మనం ఏదో నేను ముక్కుతో పలకడం లేదు అని అనుకోవడం కాదు. అంటే మనం నిర్దేశించడానికి వీలేదు. కొన్ని ఎట్లా ఉంటాయంటే వాటి నిర్ణయం అనేది వాళ్ళ ద్వారానే, వాళ్ళే చెప్పాలి. అంటే మాకు వ్యాకరణ అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న పుంలింగమా స్త్రీలింగమా, భార్య శబ్దం స్త్రీలింగం, కడత్ర శబ్దం నపుంసకలింగం ఎందుకు కొరకు, అట్లానే దారా శబ్దం పుంలింగం ఎందుకు అంటే వ్యాకరణ నిర్దేశం. వ్యాకరణం ఏదైతే వైయాకరణులు దేన్నైతే నిర్దేశిస్తారో దాన్ని మనం అనుసరించాలి అంతే. ఇది ఎందుకొరకు అనేటువంటిది ప్రశ్న ఇక్కడ కనుక అనునాసిక్యా పాణినీయా అని ఇందులో వ్యాఖ్యానం చెప్తారు. పాణిని మహర్షుల యొక్క ప్రవర్తకులు, వ్యాకరణ ప్రవర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే అనునాసికం నిర్దేశించారో అదే అనునాసికం అని కనుక వాడు చెప్పినటువంటి ఏదైతే అనునాసిక అచ్చులు ఉంటాయో ఆ అచ్చులు మాత్రం ఇత్తులు. ఎందుకొరకు పురండ్రపరా సూత్రం మన లన్ మధ్య ఇత్తి సంజ్ఞక అని లన్ను తీసుకున్నాం. హయవరట్, లన్ను, ఞమగణనం, జభయ్య, గడి అన్నింటిలో కూడా ప్రతి హల్లు ఏవైతే హల్లు నిర్దేశించామో అన్ని హల్లులకు అనుబంధంగా అచ్చు అకారం ఉంది. మరి వాటిలో కేవలం లన్నులో అకారంగా మాత్రమే అనునాసిక సంజ్ఞ ఉంది. అది మాత్రమే అచ్చు కానీ అది మాత్రమే ఇత్తు అవుతుంది కానీ అన్నీ కాదు. అట్లా అదే దానికి ఏమిటంటే వాళ్ళు చెప్పారు అంతే, మనం దానికి ఏం లేదు. నిర్దేశించారు. పిల్లలు పెద్దవాళ్ళు చెప్తారు ఇది చేయకురా అని చెప్తారు. ఎందుకు ఏం కారణ సంబంధం పెద్దవాళ్ళు చెప్పారు, చిన్నవాళ్ళు ఆచరించారు. ఎందుకు ఇట్లా చేస్తేమిటి ఎట్లా చేస్తానడానికి వీళ్ళు అన్నట్టుగా మనకు ప్రవర్తకులైనటువంటి వ్యాకరణ పైనటువంటి వాళ్ళ ఆకారాన్ని దండులో అనాకారం అది మనం పలుకుతున్నా పలకలేని సంబంధం. ఆకారం మాత్రం అది అనునాసికమైనటువంటిది. ఆ లకారంలో మధ్యలో ఉన్నటువంటి అణువు మాత్రం ఆకారం ఎత్తు అవుతున్నది అని చెప్పారు. అది మాత్రమే ఎత్తు కానీ అంటే ఈ మహేశ్వర సూత్రాలు ఇంకెక్కడైనా అవసరం అంటే వస్తాయి, అదే విషయం. అంటే ఇక్కడ ఉపదేశనాసిక ఎత్తు అనేది కేవలం లన్ను కొరకే చెప్పింది కాదు, అవసరానుగుణంగా ఎక్కడెక్కడ ఉంటే అక్కడ వస్తుంటాయి. ఇక్కడ మాత్రం మనకు శివసూత్రంలో మాత్రం కేవలం లన్నులో ఉన్న ఆకారం మాత్రమే ఎత్తు, అది అనునాసికమైంది కనుక అనకాశం అని చెప్పి వాడిని మేము చెప్పారు కనుక అది ఒకటి ఆకారం. తర్వాత హలంత్యం సూత్రం అనేది తర్వాత మిగతా హల్లులన్నీ కూడా ఇత్తులు అని అంత్యమైన హల్లులు, అది అంత్యమైన హల్లు. ఇది ఉపదేశాలు. అక్కడికి ఇక్కడ తేడా ఏమిటి, ఈ అచ్చులు ఉపదేశాలు, ఆ హల్లులేమో అంత్యము. అంత్యమైన హల్లులు ఇత్తు అవుతుందని ఆ సూత్రం చెప్పింది తర్వాత సూత్రం. దానికంటే ముందు ఈ సూత్రం చెప్తుంది ఉపదేశం అనునాసికమైన అచ్చులు ఇత్తు అవుతాయని చెప్పింది, అంత్యమందని చెప్పలేదు. అనునాసికమైనటువంటి కనుక లండుల మధ్యలో ఉంది. ఈ లండులి లకారానికి నకారానికి లకారపరమైనటువంటి అకారం తర్వాత ఈ అనునాసిక ఉందండి, అందుకని మధ్యలో వచ్చింది ఈ అనునాసిక. కారణం కావచ్చు, నేనేమంటే కారణం నిజమే, అదే కారణం. కానీ ఆ కారణాన్ని కారణం అని చెప్పడానికి వీలేదు, అదే అంటే మనం నిర్దేశించడానికి వీలేదు అనమాట. అంటే అది చివరి వస్తుంది, మధ్యలో వస్తారు. లండన్ అంటే మిగతా ఇప్పుడు ఞమంగణ నం నం నకారం తర్వాత మకారం ఉంది కదా, నంలో నకారం ఉంది కదా, మరి అనాసికం చేసుకోవచ్చు కదా. అంటే ఇట్లా మనం ప్రశ్న వేయడానికి అది కేవలం అవి మాత్రమే నిర్దేశించగలిగింది. కేవలం లండులో అకారం మాత్రమే అచ్చును మాత్రమే ఉపదేశంగా మహర్షులు గుర్తించారు. దాని ప్రకారంగా అకారం మాత్రమే ఇత్తు అవుతుంది అని. ఇత్తైతే ప్రయోజనాలు ఏమిటి,
అంటే హలంజ సూత్రం ప్రకారంగా ఉన్నటువంటి హల్లులన్నీ ఇత్తులు అన్నప్పుడు ఇత్తుకు ఏం ప్రయోజనం అంటే ఇత్తుకు కేవలం క్యారీ బ్యాగ్ ప్రయోజనం. అంటే దానికి కేవలం ప్రత్యాహార చేయడం వరకే వాటి ప్రయోజనం. ప్రత్యాహారాలు చేస్తున్నప్పుడు అయితే ఇక్కడ మాహేశ్వర సూత్రం హలంత్యం అనే సూత్రము ఇత్తు అనేటువంటిది అది ఎక్కడైనా కావచ్చు, కేవలం మహేశ్వర సూత్రాల కొరకు చెప్పింది కాదు. అంటే ఇంకా మీకు ఎక్కడైనా ఆదేశాలు ఆగమాలు వస్తుగాగము చాలా ఉన్నాయండి ఇందులో ఆదేశాలు ఆగమాలు ప్రత్యయాలు ఉంటుంది. నీష్ ప్రత్యయం అంటారు, రకరకాల ధాతువుల్లో కూడా ఉన్నాయి, ధాతువుల్లో ఉన్నాయి. డుక్కురు ఉందనుకోండి, డుక్కురు కరణ క్రూ ధాతు ఉంది కదా, అందులో దాని పక్కన ఉన్నది ఇత్తు అవుతుంది. డుక్కురు ఆ క్రూ పక్కన ఉన్నటువంటి ఇది అనునాసిక ఇత్తు అవుతుంది. ఇవన్నీ కాదు అంటే మనకు చాలా వస్తాయి ఆదేశాలు అనేటువంటివి. వాటిలో చివరి వాటికి వచ్చేటువంటివన్నీ కూడా అంటే ఈ హలంత్యం ఈ ఉపదేశనాస్కైత్వం అనేటువంటి కేవలం మాహేశ్వర సూత్రాన్ని అనుబంధంగా ఆలోచించి పెట్టినవి కాదు. ఎండ సూత్రాలు మనం ప్రస్తుతం వాటికి వాడుకుంటున్నాం, మనం చూపించుకుంటాం, వాటి ద్వారా ఉంది కానీ వాటికి గుర్తిస్తున్నాం. ఇక్కడ మన సందర్భం కేవలం లండు వరకు మహేశ్వర సూత్రాల కొరకు మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు మహేశ్వర సూత్రాలు వాడి ఆ సూత్రం మహేశ్వర సూత్రాల్లో కూడా అనువర్తించబడతాయి కనుక ఈ మధ్యలో ఉన్నటువంటి హల్లులన్నీ ఇత్తులు, అచ్చులు, ఇవి అచ్చులు, ఇవి హల్లులు, తర్వాత ఈ మధ్యలో లండులు ఆకారం, ఇవన్నీ ఇత్తులు అని. ఇత్తులకు ఏం ప్రయోజనం అంటే మనం ప్రత్యాహారం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనేది అక్కడ అనుకోవడం. ఆ సూత్రం ఏం చెప్తాం, ఆదిరంత్యేన సహేత అక్కడ చెప్తున్నాం మనం. ఆదిరంత్యేన సహేత ఇత్తు ఎట్లా చేసుకోవాలి అంటే ఆది అంత్యేన సహాయిత ఆది మధ్యగాన సస్య సంన్యాస్యాత్, ఆది మధ్యగాన సస్య. అంటే మనం ఎక్కడి నుంచి అయితే ఒక ప్రత్యాహారం చేయాలనుకుంటున్నామో ఆ ప్రత్యాహారముకు ఇత్తు నుంచి ఎక్కడి మొదలు ఆ మొదటి వర్ణము ఈ ఇత్తు చివర వరకు A to Z అని చెప్పినట్టుగా మొదటిది అని చివరగా ఇత్తుని చేర్చాలి. ఈ ఇత్తుకు ఆ మొదటి వర్ణాన్ని మధ్యలో ఉన్నవన్నీ వస్తాయి అని ఆదిరంత్యేన సహేత అనే మొదటి సూత్రం అని చెప్పుకుందాం. అంటే ఒక ప్రత్యాహారం చేయాలి అంటే ఎట్లా అంటే అన్ననే ప్రత్యాహారం లేదా అచ్చని ప్రత్యాహారం చేసుకోవాలంటే ఎట్లా అంటే అప్పుడు ఇన్ని సూత్రాలు అనుబంధంగా ఉంటాయి. అన్ననే సూత్రంకు తయారు చేయడానికి దానికి ఆ ముందు హలంత్య సూత్రం చేత ఈ ఐగుండ్రులు దొరుకుతూనే ఉన్నటువంటివన్నీ ఇత్తులు. ఇంకా తస్య లోప సూత్రం ప్రకారం లోపం అంటే అదర్శన లోప సూత్రం లోపం చేసుకొని తర్వాత ఆదిరంత్యైన సహిత సూత్రం మొదటి నుంచి చివరి దాకా ఉన్నటువంటివన్నీ అవుతాయి. మధ్యలో లోపం చేసుకుంటే అప్పుడు నేను ఏం చెప్తాను, మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి వర్ణాలన్నీ కూడా గ్రహించబడితే చివరి ఇత్తు కాదు, ఇత్తు లోపిస్తుంది, తస్య లోప సూత్రంలో లోపిస్తుంది. ఇట్లా కనుక ఇక్కడ కూడా ఈ లండన్ సూత్రంలో ఉన్నటువంటి అకారం యొక్క ఇంతవరకు మనం అచ్చులు, హల్లులు, ఎండులు, జల్లులు అన్నీ చెప్పుకున్నాం. కానీ ఈ సూత్రం ఏం చెప్తున్నది, లండు సూత్రంలో ఉన్నటువంటి లండు సూత్రం మధ్యస్థే ఇత్సంజ్ఞ కానీ మండు సూత్రంలో ఉన్నటువంటి అచ్చు కూడా ఇత్తే. కనుక దీనికి ఈ ఎత్తు చివరగా పెట్టుకొని ఆదిరంత్య సూత్రం ప్రకారంగా మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అక్కడి నుంచి వరకు అన్నప్పుడు ఈ సూత్రంలో ఉరన్ రపరహ అనే సూత్రం చెప్పబోతున్నాం. ఉరన్ రపరహ సూత్రం ఏం చెప్తున్నది, ఊహు అన్ రపరహ. ఈ రపరహ అనేటువంటి దాంట్లో ర పరహ, రా అనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యాహారం. రా అంటే రేఫా అనే అర్థం కాదు, కేవలం రేఫా అనే అర్థం కాకుండా రా అనేది ఒక ప్రత్యాహారం అన్నారు. రా ఎట్లా తయారైంది అంటే అచ్చు ఎట్లానో, అచ్చు అంటే అకారంది చకారం వరకు, చకారమైన ఇత్తు వరకు అని చెప్పినట్టుగా రా అనేటువంటి అదేంటి హయవ రట్లో రకారం మొదలుకొని హయవ రట్ లన్నులు అకారం వరకు రు గ్యాప్ ఆ ప్లస్ గ్యాప్ పడితే అచ్చని మనం చెప్పుకున్నట్టుగా రు అనే తర్వాత ప్లస్ లన్నులు అకారం, రు ప్లస్ ఆ రా అయిపోయింది. ఈ రాలు రూ నుంచి ఆ వరకు, రూ నుంచి ఆ వరకు ఎన్ని వర్ణాలు ఉన్నాయి అంటే ఉరన్ రపర సరే హయవరట్ లన్ రా లా అంటే రకార రెండు మాత్రం. రా అంటే రకార లకారాలు అని అర్థం. రా అనేటువంటి ప్రత్యాహారానికి అర్థం ఏమిటి,
రేఫ లకారం. మళ్ళీ ఇంకోటి ఏమిటి, ఆకారం మనం ఏదైతే ఆకారం ఇది తీసుకున్నా అది ప్రయోజనం, దాని వాడుకలో ప్రయోజనం లేదు, అది లోపమే. తస్య ఇతః లోప స్యాత్ అనేది అంత లోపం అంటే రు మాత్రమే. సరే మనం స్పష్టంగా ఉచ్చారణలో రా లా అన్న తప్పలేదు, రు మాత్రమే. ఇంకోటి ఏంటంటే మామూలుగా రా అంటే రేఫా అంటారు, ఇఫ్ అనేటువంటి పక్కకు చేర్చుకోమని కూడా ఉన్నది. ఉపయోగపడిన మొత్తం రేఫా అనే దానికి ఉద్దేశం అంటే మామూలుగా రకారం అని చెప్పేపోతే రకారం రేఫా అని కూడా వాడదు. రేఫా అనేది రకారానికి ఇఫ్ అనేటువంటి ఒక అది తీసుకొని మనం రేఫా అని కూడా వాడచ్చు. అయితే రా అంటే రు ప్లస్ లు, రకార లకారాలు రపరహ అనే దానికి అర్థం. ఉరన్ రపరహ అనే సూత్రం ఏం చెప్తున్నది, ఉహు అణ్ రపరహ. ఉహు అనేది షష్ఠీ వ్యక్తి, అణ్ ప్రధాన వ్యక్తి, రపరహ అనేది ప్రధాన వ్యక్తి. ఇక్కడ ఉహు అణ్ రపరహ అంటే ఏమిటి, అణ్ రపరహ రెండు ప్రధాన వ్యక్తి కనుక ఒకటి విశేషణ ఒకటి అని అనుకున్నారు. రపరహ అంటే రకారం పరంగా ఉన్న అణ్ ప్రధాన వ్యక్తికి ఆదేశం, ప్రధాన వ్యక్తి ఉద్దేశం ఆదేశం. ఆదేశమయ్యేటువంటి రకారము, ఆ ఆదేశమయ్యేటువంటి అణ్ అంటే ఏమిటి, ఆ ఈ ఉణ్, ఆ ఈ ఉ మూడు మాత్రమే. ఆ ఈ ఉ అనేటువంటి రపరమై వస్తాయి. రపరం అంటే ఏమిటి, రేఫలకారాలు అంటే అర్రు ఇర్రు ఉర్రు, అల్లు ఇల్లు ఉల్లు లకారం అట్లా ఆదేశంగా వస్తాయి. రేపు రపరం అంటే రు అని అర్థం, అంటే ఆ ఈ ఉ, ఆ ఈ ఉ అంటే అర్రు ఇర్రు ఉర్రు అని ఆదేశాలుగా వచ్చేటప్పుడు. ఎప్పుడు ఆదేశంగా వస్తాయి, దేని యొక్క స్థానమందు, ఉహు అన్నాడు. మళ్ళీ ఇక్కడ ఉహు అనేటువంటిది కూడా ఉహు అనేటువంటిది కూడా చూడదు. ఉహు అంటే ఏమిటి, ఉకారం కాదు. కనుక ఉహు అంటే ఏమిటి అంటే రు అనే శబ్దం యొక్క షష్ఠీ వ్యక్తి ఉహు అయింది. అంటే మనం ఉదాహరణకు ధాతృ శబ్దం తీసుకుంటే ధాత ధాతారో, రుకారం నిజానికి రుకారాంత శబ్దం. ధాత అంటే అకార శబ్దం అహ ఔ ఆహ అని మనం చెప్పుకోవాలి. రామ రామో రామ అహ ఔ అహ. మరి ధాతృ శబ్దం ధాత ధాతారౌ ధాతార, ధాత ఆ ఆరౌ ఆరహ అని చెప్పాలి. షష్ఠీ వ్యక్తి ఉహు, ధాతు ధాత్రో ధాత్రుడు ఉహు, ధాతు ఉహు అని చెప్పి ఉహు అంటే రుకారం యొక్క అని అర్థం. ఉహు అనే శబ్దాన్ని తీసుకుంటే ఉహు అంటే రుకారం యొక్క స్థానమునందు అణ్ణు వస్తే, ఆ అణ్ణు కేవలం వికల్పంగా కేవలం ప్రత్యక్షంగా రాకుండా దాని పక్కకు రేఫ రా పరంగా ఉంటుంది. అంటే రు అన్నప్పుడు మళ్ళీ మనం రులు రెండో సావరణ్యం వాచ్యం అని చెప్పుకున్నాం. రుకార లుకార అని సవర్ణత్వం ఉంది కనుక రుకారం అనే దానికి లుకారం కూడా అర్థం. అంటే ఇప్పుడు బాగా గమనించాల్సి, రుకారం అంటే రు అని అర్థం, రపరం అంటే రా లా అని అర్థం. కనుక రుకారం పైన వచ్చే అణ్ అంటే ఆ ఈ ఉ అనేటువంటి వర్ణాలు రపరమే వస్తాయి. అంటే రు అనేటువంటి దాని మీద వస్తే అర్రు ఇర్రు ఉర్రుగా వస్తుంది, లు మీద వస్తే అల్లు ఇల్లు ఉల్లుగా వస్తుంది. ఇది ఎప్పుడు అనేది ఏది పరంగా అనేది లేదు. ఇంకొకటి అనేది కేవలం ఈ గుణసంధి కొరకు మాత్రమే చెప్పిన సూత్రం కాదు, ఇది జనరల్గా ఉండే సూత్రం. ఎక్కడైనా ఏ గుణమే కావచ్చు, వృద్ధే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడైనా రుకారం మీద ఆదేశంగా వస్తున్నది అంటే అది రపరమై రావాలి. అందుకరికే మనకు ఆర్షము మనం ఎప్పుడున్నాం కదా, ఇంత క్రితం కూడా చాలాసార్లు చెప్పిన విషయం మళ్ళీ ఎప్పుడున్నా ఏమిటి అంటే, శృతి లాంటి రుత్వం వచ్చినప్పుడు, శృతి పదం రుత్వం కాదా అనుకున్నప్పుడు మనం దాన్ని గమనిస్తున్నాం. స్మృతి అంటే స్మృలో రు ఉంది, దాన్ని తద్దితం చేస్తే తద్దితంలో ఆది వృద్ధి అంటారు, దాశరథి అని. అట్లా స్మృతిలో రు వచ్చినప్పుడు ఆర్ వస్తే స్మార్త అయింది, ఆర్ వచ్చింది. మరి శృతిలో ఆర్ వస్తుందా, శృతి శ్రౌతమైంది. కారణం ఏమిటి, శ్రులో రు తర్వాత ఊ ఉంది, ఉకారం ఉంది. అది ఉకారం రుత్వం కాదు, అచ్చురుత్వం కాదు, ఉకారం ఉంది కనుక ఉకార స్థానంలో వృద్ధి వచ్చి ఔ అయింది, శ్రౌత అయింది. అంటే శృతియా లేదా శృతి అన్న వృత్తమా కొమ్మ అని మనం ఒకవేళ
సమస్య వచ్చి అంటే అదే పదం ఇంకే పదం అయినా మీరు ఏదైనా పదం తీసుకోండి, వృత్తం ఉన్న పదం ఇది అచ్చువృత్తమా లేక రేఫ కొమ్మున వర్ణమా పదమా అని ఆలోచించి దానికి సంబంధించి తద్దిత పదం ఆలోచించాలి మనం. తద్దిత పదం ఏమిటి? ఇప్పుడు ఋషి పదం ఋషి అని రాసాం అనుకోండి, అయితే రౌషి అవుతుంది వృద్ధిది. కానీ ఆర్షవం చేస్తున్నాం, ఆర్ వస్తుంది, రూలో ఆర్ వస్తుంది. ఇట్లా కృత్తిక అనేది కార్తీక అవుతుంది. కృతిలో క్రూలో కార్ వస్తుంది, కార్తీక. అందుకొరకు ఎవరు అడిగారు, కార్తీక తాకుతావత్తు ఉందా? కృత్తికలో ఉంది కదా, తాకుతావత్తు ఉంది, కార్తీక అయింది, కార్తీకం. ఇంకో దీర్ఘం కూడా కార్తీక మాసం, దీర్ఘం. కృత్తిక దీర్ఘం లేదు కదా, దీర్ఘం లేదు. అదే దీర్ఘం లేదు లేక కృత్తికలో దీర్ఘం లేదు కదా, కృత్తికలో దీర్ఘం లేదు కదా, కానీ కార్తీకం అయిందండి. ఇప్పుడు క్రూ కరోతి ఉంది కదా సార్, క్రూ కరోతి అర్ గుణం కదా, క్రూ అక్కడ సంధిని కాదు, సంధి కాదు. క్రూకు గుణం వస్తే కరోతి, అది వేరే. అది అక్కడ మనం ఆ యొక్క ధాతువును గురించి అప్పుడు ఆలోచించాలి వేరే. అక్కడ ఏ వస్తున్నదైనా ఆ ధాతువులో వాళ్ళు చెప్తారు, అక్కడ గుణమా వృద్ధ కథ కరక దాంట్లో పెడతాం. ఎందుకంటే ప్రతిదీ మనం ఈ సూత్రాలతోనూ ఈ సంధి సూత్రాలతో మనం చెప్పలేము. ఏముంది ఆ పాఠంలోకి ధాతు పాఠంలోకి వెళ్ళినప్పుడు ఎందుకు వచ్చింది కరోతి అనేది మనం చెప్పుకోవాలి. అది భూభవతి ఎందుకు అయింది, దానికి రకరకాల వార్త అనే పదం వృత్తి అనే దాని నుంచే వచ్చిందంటారా? వార్త అనేది ఎక్కడ వచ్చింది? అది కూడా అది వృత్తి నుంచి ఎలా వచ్చింది? వృత్తి నుంచి అని కాకుండా వృత్తి అనేది తిన్నంత వర్తనకి సంబంధించి వార్త అవుతుంది అనుకుంటా బహుశా. వార్త అనేది సంబంధించి మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే అక్కడ ఆది వృద్ధి వస్తుంది. అంటే ఏది తద్దిత సమాసం, తద్దిత సమాసం వచ్చినప్పుడు వేరు, తద్దితం వేరు, మిగతా వాడు వేరు. తద్దితంలో మాత్రం వృద్ధి, ఆది వృద్ధి అని పేరు. ఆ వృద్ధి అంటే ఏమిటి? ఆ ఏ ఓలు వృద్ధులు కనుక ఆ ఏ ఓలు మాత్రమే వస్తాయి. ఈ ఆ ఏ ఓళ్ళలో కూడా వృత్వం ఉంటే ఆరుగా వస్తుంది. తెలుగులో గుణసంధి వృద్ధి సంధి ఇప్పుడు అర్రని చెప్పుకున్నారు, నిజానికి అర్ర సంస్కృతి చెప్పలేదు, అకారం మాత్రమే చెప్పింది. అంటే వృద్ధిలో కూడా ఆకారం మాత్రమే, ఆయేవులు మాత్రమే చెప్పింది కానీ ఆర్రని చెప్పలేదు. ఎందుకొరకు? ఆది వృద్ధిగా తీసుకుంటే దాశరథి అయింది, అది వృద్ధి కదా, అక్కడ ఆకారం మాత్రమే వచ్చింది, ఆరు రాలేదు. మరి ఆరు ఎప్పుడు వస్తున్నది అంటే పర్వతం పార్వతి పకారం పా అయింది అంతే. అది కూడా అభివృద్ధి రేఫ కాదు, ఆర్షం, కృషి అయినప్పుడు అనేటువంటి ఋతువు ఆరు వచ్చి ఆర్షం అయింది, ఆర్షం అనర్షం. ఎక్కడ చూస్తున్నది? అయ్యా చిన్న సందేహం అడగనా? అడగండి, అడగాల్సిందే కదా. ఉపదేశ అననాసిక జన అన్నా, అప్పుడు ఇత్తు అవుతుంది అనుకున్నా. అననాసికలు అంటే జమగణనంలే కాకుండా ఎవరలు కూడా అననాసికాలుగా అన్నప్పుడు అననాసికంగా పలుకుతున్నా అని ఒక మాట చెప్పారు మీరు. దానికి నాకు కొంచెం సందేహం వచ్చింది. చెప్పండి. అదే అనునాసికలు జమగణనాలు అంటున్నాము. ఇక్కడ అనునాసికములు అన్నీ ఉపదేశ ఇత్తులు కావు. ఉపదేశే అచ్చు అనునాసిక, అచ్చు పదం చెప్పుకున్నాం. అనునాసిక పదం ఉపదేశంలో మాత్రమే, అంటే ఇటువంటి వచ్చినప్పుడు మాత్రమే. అక్కడ ఉన్నటువంటి అన్ని అనునాసికలన్నీ ఇత్తులు కావు, అనునాసిక అచ్చులు కావు. అక్కడ ఎల్లు అది ఎర్ర, అది అల్లు కనుక ఆరులో గురించి ఇక్కడ చెప్పుకోలేదు. ఉపదేశే జన్, ఉపదేశే అచ్చు, ఉపదేశే జనునాసిక ఇత్తు, అచ్చులు మాత్రమే. అది ఎక్కడ నిర్దేశించబడి ఇంకోటండి, వాళ్ళు వాణి మహర్షి నిర్దేశించింది మాత్రమే ఇత్తులు అవుతాయి అట్లా. ఎందుకని ఇక్కడ అంటే మనం ఈ ఆది వృద్ధి ఇవన్నీ కూడా దీని ద్వారా ఉరండ్రపరా సూత్రం ద్వారా
వస్తుంది. ఋషి అటువంటి చోట కూడా మనం బాగా గుర్తించుకోవడానికి చాలా తేలికైనటువంటి విధానం. క్రూరత్వం, క్రౌర్యం అంటాం. క్రూలో ఏమిటది? క్రూలో కకారం రుత్వమా, కకారము రేఫ కొమ్మ. క్రౌర్యం అన్నప్పుడు ఏమైంది? మరి అవ్వు వచ్చింది. అవచే క్రూ అన్నప్పుడు కకార రకార ఉకారాలు, రేఫ ఉకారాలు, అది ఉకారమే, రుత్వం కాదు. రుత్రం అయితే కార్ అవుతుంది. అప్పుడు అంటే మీకు ఎక్కడైనా ఈ ఒరిజినల్ పదము రుత్వమా రేఫ కొమ్ము అనే అనుమానం వస్తే దాని యొక్క తద్ధితం ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే, ఆ ఆలోచనలో దాంట్లో ఆర్ వస్తే రేఫ కొమ్ము ఉన్నట్లు లెక్క, ఒకవేళ ఆర్ వస్తే రుత్వం వచ్చింది లెక్క. అవకారం ఉంటే అవకారం వచ్చింది అంటే, రేఫ అవకారం వచ్చింది అంటే కొమ్ము అని అర్థం. అట్లా ఉకార స్థానంలో అవకారం వస్తుంది. మనం ఇద్దరు చెప్పుకున్నాం కూడా, ఉపేంద్ర గంగా ఉదకం ఉకారం కూర్చొని అవకారం వస్తుంది. ఇకారం అయితే ఏకారం వస్తుంది. అట్లా వాటిని బట్టి ఉకారం బట్టి ఐకారం, ఇకారం ఐకారం వస్తుంది. ఉకారం అవకారం వస్తుంది. ఉకారం కానీ ఉకారం ఉంటే అవకారం అని ఆ విధంగా వాటిని బట్టి వస్తుంటాయి. అంటే అక్కడ ఆది వృద్ధి లాంటి పదాలు మనకు తెలుస్తున్నాయి కూడా. అట్లా ఇది ఈ సూత్రంలోని ఉరండ్రపర. దీన్ని బట్టి మనం రపరం అని నిర్ణయం చేసుకున్నాం. అందుకనే నెక్స్ట్ కృష్ణార్థీయ సూత్రం చెప్పేటప్పుడు కృష్ణలో క్రూలో కృష్ణ ప్లస్ వృద్ధి, కృష్ణలో అకారానికి వృద్ధిలో రుకారం రూపం అచ్చపరంగా ఉంది కనుక మనం ఆద్గుణ సూత్రం ప్రకారం అకార రుకార స్థానం ఏం రావాలి అన్నప్పుడు ఈ అకార రూప గుణం నిర్ధారణ చేసుకొని దానికి రపరంగా చేసి కృష్ణర్ధి దాన్ని విశేషంగా మాట రేపు చెప్పుకుందాం. వాటికి వ్యాకరణం పురస్చరణ పెద్ద అనుమానాలు ఉన్నాయా? ఏం లేదు కదా, అని అంటే రేపు చర్చిద్దాం. సమయం దాటిపోయింది. మీరు కూడా శుభరాత్రి. ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః స్వస్తి. శుభరాత్రి. మీరు కూడా శైలజ గారు ధన్యవాదాలు.